ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భవానీ, భవానీ, లే లే. భవానీ, పొద్దుగాల నుండి ఏం తినపోతుంది, ఏం తాగపోతుంది. లేవు, లేచి కూర్చో. ఏమన్నా తిందు? అబ్బా, నాకు చేతనైతలేదు, ఏం తినబుద్ధి అవుతలే, నాకేం వద్దు. అరే గట్లా అంటే ఎట్లనే, కొన్ని పాలన దాగి అనుకుందాం. మా ఫ్రెండు సీనుగాడు ఫోన్ చేసిండే, ఇక్కడ 2 ఎకరాల ల్యాండ్ కొంటున్నాడు, చూసేద్దాం రారా అంటే పోయి వచ్చినాయి. ఇంత ఎండలా ఎటు పోయినామని నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, పోంగ చెప్పకనే పోతివి. అగో నేను పోయేటప్పుడు నువ్వు పెడున్నావే, లచ్చకోళ్ళింటికి ముచ్చట పెట్టబోతుంది కదనే. అయ్యో, నేనేమన్నా లచ్చకోళ్ళింటికి చెమ్మచెక్క ఆడుకోవడానికి పోయినా, కచ్చగిల్లలు ఆడుకోవడానికి పోయినా? మంచిగా అంటావు, అతికినే పోతానా? ఆడోళ్ళు అన్నాక ఎన్ని పనులు ఉండయి, ఎటన్నా పోతే ఆడు ముచ్చట పెట్టపోయినా అని పేరు నల్ల పెడతాడు. సరే కానీ ఇంకా మా అన్నకు ఫోన్ చేసి మాట్లాడేది ఉన్నది. అవునే రజని, అంటే నీకు కోపం కానీ నీ ఫోన్ ఉంది కదనే, మీ అన్నకు నీ ఫోన్లోకి వెళ్ళి చేయొచ్చు కదా, నా ఫోన్లోకి వెళ్ళి చేయన్నా. నా ఫోన్కు జ్వరం వచ్చింది కానీ ఇటు చెయ్యాలి. అదే ఆగరా, అదే ఎందుకే ఇప్పుడు మీ అన్నకు ఫోన్ చేస్తుంది, నాకు అర్థం కాదు. అరే నీకేమన్నా పిచ్చా? నీకు మొన్న ఏం చెప్పినా? మా అన్నకు ఫోన్ చేసి వాడి నేను మిరపకాయలు తీసుకొని కారం పట్టివని అని చెప్పిన. తప్పన మా వదిన కారం పట్టిస్తే పట్టుకొచ్చుకోవచ్చు కదా, అందుకే ఓ ముచ్చట ఫోన్ చేసి అడుగుదామని. ఇంకేమరక ఇంట్లో ఉన్నది చూడవు, లేనిది చూడవు. చేసుకుంటా, అండి పెడితే వాళ్ళకు తింటావు, మంచిగా పని మీద పోతావు. అబ్బగారు అంటే అగడబడ్డడి చేసుకున్నాడైనా ఫోన్, నీకేం తక్కువ అని చేసుకో, అన్లిమిటెడ్ కాలు. హలో, మంచిగా ఉన్నారా అనే? మంచిగా ఉన్నాం చెల్లె. ఏమైంది గట్లా మాట్లాడతాను? ఏం లేదురా, నేను వదిన చేనులకి అయింది, ఎండ దెబ్బ తాకింది, గ్లూకోజులు ఎక్కినాయి, ఇంకా లేవలేదు. అయ్యో, ఇప్పుడు మంచిగా ఉన్నదా వదిన మరి? ఏమైంది? ఏమైందట? సరే కానీ అన్న అట్టినే ఉంచకు, ఏమన్నా తినబెట్టు, మళ్ళీ గావరైతుంది. సరేనా? సరేరా. అప్పటి వరకు వస్తాం మేము, నువ్వు పైలం వదిలే. రారి. వదినే షేన్ పనికి పోయిన కాడ ఎండ దెబ్బ తాకిందట, నిన్నటి సంది గ్లూకోజ్లు ఎక్కుతానే అట, ఏం తినలేదట. అబ్బా, నీకేం పని ఉన్న తర్వాత చూసుకుందు కానీ అప్పటికి ఒక పూట పోయేద్దామయ్యా. సరే పోదాం తీయే, గీ ముచ్చటకి ఆగు ఆగు అని నీ ఫోన్ ఏమో గుంజుకున్నాడు, గట్ల చేస్తావిందే. అరే
అటు అన్న మాట్లాడుతుంటే నీకేడ సమాధానం చెప్పాలి, అన్నతోనేం మాట్లాడాలి చెప్పేదాకా ఆగనే ఆగు. నా షోకి ఏమైంది? ఏమైంది? నా షోకి ఏం కావాలి? ఎవరు రజన? చెల్లె నేనే. అయ్యో, మొన్న నాడు రజని ఫోన్ చేసినప్పుడు మిరపకాయలు కొని కారపొడి పట్టిమన్నది. నేను ఆ మంచక్క దగ్గరకు పోకపోతే కాయలు తేకపోతే ఏమనుకుంటుందో ఏమో. అరే చెల్లి ఏమనుకుంటుంది? నీ పానం మంచుకుంటే నువ్వు తీసుకురాపోదువా? సాయంత్రం అత్త ఆడితే అంతగానో అవసరం ఉంటే చెల్లె నేను ఇద్దరం పోయి కాయలు తీసుకుని వస్తాం. లేవు నువ్వు లేచి కాలెక్కలు కడుక్కొని నన్ను తిందు. బావని నువ్వు ఈయనే కూర్చో, పాలు వేడి చేసిన తీసుకుని వస్తా. కొంచెం పాలు. అబ్బా, నాకంత ఎట్లా అవుతుంది, కొంచెంసేపు పడుకుంటా. సరే పడుకోపో. అన్నా వదినే. చెల్లె చెల్లె మంచుకున్నావారా? మంచిగానే ఉందనే. వదిన ఏడుంది? వదిన ఇంట్లో ఉందిరా, పండుకుంది. దా. బాగుంది తగ్గిందా మరి? ఎట్లున్నాయి? అట్లే ఉంది, గ్లూకోజ్ లెక్కిన నిన్న. వదినే, వదినే. ఇప్పుడు ఎట్లుంది? కొంచెం తక్కువ. మన తిన్నవరా చెల్లె? ఇంకా ఉండలేదు పాలు. వదినే, ఈ ఎండకు పనికి ఏమిటిదేనో చెప్పు. ఆ ఎండ ఎట్లా కొడుతుందో చూసుకోవా? నేను పనికి పోలేదురా, పొలం కాడికి ఎడ్లకు నీళ్ళు పెట్టదు అందుకు పోయినా. అన్నా, ఇంకా వదిన ఎట్లకు నీళ్ళు పెట్ట పంపినావు, నువ్వేం చేస్తానో చెప్పు. ఏమిటికి పంపినావు? ఊళ్ళో నాకు ఏదో పని ఉండే చెల్లె, నేను అటు పోయినా. చేను కాడికి పొమ్మన్న పాపానికి గిట్ల అవుతుంది అనుకో. భవాని చెల్లు నువ్వు బావ వచ్చింది కదా, మెల్లగా లేచేదా అన్నాడు. నేను బావ అట్లా ఊళ్ళోకి పోయేస్తాను. ఏ ఊకో అన్నా, బయటకే ఏమిటికే ఎండ ఎట్లా కొడుతుందో చూడు. అయినా మీ బావకేమన్నా వెళ్తున్నదా ఏంది? సపడే కూకో. బావ నేను గాయంత మర్యాద తీసుకోతారా? వచ్చినప్పుడు వాళ్ళ మా ఎత్తనవుతి ఒకసారి చేయకుంటే ఏం కాదు. నువ్వు పిసిపోరు అత్తి నీది అత్తి. బావ మన ఊళ్ళోకి వెళ్దాం. ఏ రజని, మీ అన్న తోలుకోతున్నా, అయితే ఏం లేదు. మళ్ళీ వచ్చినాక ఏమన్నా దిగో చెప్తాను ముందే. అబ్బా, ఇక నీకు దొరికింది సందుతి, ఇదో సాకు. మంచిగా అయితే ఆగిరా ఇక. చెల్లె నువ్వేమని కావురా. బావా నువ్వు ఆగే తింటున్నావా? బావాని నేను ఊళ్ళోకి చికెన్ పంపిస్తా. ఏంది చికెనా? చికెన్ అంతా ఏమద్దు గంతి, ఇంట్లో ఏమన్నా అడుగుతుంది గంతి. మరి ఏంద్ర చెల్లె నువ్వు గిట్లా ఎవరిదివి? సరే భవాని ఇంట్లో 2 కోడిగుడ్లు ఉన్నాయి అంటు.
ఇక కొద్దిగా కొద్దిగా తాగుర్రి దొరికిందని తాగు సారు నువ్వు వదినే ఆ ముఖం చూడు అంత ఎట్లా గుంజుకపోయిందో నువ్వేమిటికి పోయినావు చెప్పుగా ఎండకు ఇక అన్న లేడని పోయినా. సరే నువ్వు ఇక్కడ కూర్చో, నేను పోయి వంట చేస్తాను. ఏ ఊకో ఇంకా పోయి వంట ఎత్తుదట శాత కాకుండా నేను పోయి అంతే నువ్వు కూర్చో ఎందుకురా, నేనున్నా కదా, నేను వంట చేస్తాను. ఏమద్దు నేను అంటుతా తీవదినే మనం ముచ్చట పెట్టుకుంటూ పోయి విదేశం వరకు గుర్తంత చేపట్లు ఉంటుంది కూర దా దా. రజనీ ఉత్త చేతులతో వస్తే నువ్వు ఏదో ఒకటి అంటావని నీకు తెచ్చింది థమ్స్అప్. ఏ ఊకో బావా, మొత్తం మా చిన్ననే తాగుతుంది ఏంది? మనం మనసుకి తాగమా బావని? ఇక్కడ గ్లాస్ ఉన్నాయి అందుకో. మొత్తం నేనే తాగుతున్నా ఇగో ఏ అని ఇస్తాను పోయిపో మంచి కింద. నువ్వైతే నింపుతున్నావా చెల్లె ఇది నేను పోతా. ఇగో బాబు ముందరి నువ్వే ఇయ్యి. బాగా ముందుగా మొక్కుర్రి అన్న ఇగో బాబా. రాజన్న చెప్పే. ఏంది ఎప్పుడు పట్టదే? అయ్యో ఆగు, నేను వస్తాను. నాకు రజనీ ఏందో ఇది? ఇదేనా మీ అన్న చేసే పని? ఏంది ఇది? ఏంది మర్యాద? ఎట్లా కనబడుతున్నా? అయ్యో నువ్వు గంతగానం కోపానికి రాకన్నా. ఆయనకి ఎవరు ఫోన్ చేసిరో ఎందుకంత ఎగిరితంగా పోయిండో. ఎవరు ఫోన్ చేస్తే నాకేంటి? ఇదేనా నా మర్యాద? నాకు ఇచ్చేది ఇదేనా? అరే ఎందుకంత కోపానికి వస్తున్నావు? ఆగరాదు అన్న ఎందుకు పోయిందో తెలుసుకునే చక్క నడువీడికి వెళ్ళాడు. లేవు అరే చాలు పని నడు ఉన్న కాడికి నడు. సరే చెప్తే విను. అరే నడువు అంటే ఏయ్! అన్న నడు. అన్న నడు. అరే ఎందుకంత తురుకులాడతారు? అన్న చెనకుందాం ఓపిక పట్టుదరా. అన్నలేదంటే చక్క నడు. నేను కావన్నా మీ అన్న కావన్నా? అరే ఏమన్నట్టు ఓపిక పట్టమంటే ఇవ్వవా? చెప్తే ఇంట ఆయన నడిపే చక్కగా. బావానే కొన్ని నీళ్ళు తీసుకురా. చెల్లగిట్లా వండుకుందానే? తిన్నారా లేదా ఏమన్నా? నాకు ఎగురితే ఎగురుతుంది, నేను పోతుంది. ఏమైంది సప్పుడు చేస్తావు? నీకెంత ఎగిరితం ఉంటేంది? ఎదురుగున్న మనుషులు కళ్ళకు కనవడలేదా? ఏమైందే? ఏమైందంటావేంది? నీ ఎగిరితంలో నువ్వుండి ఫోన్ మాట్లాడుకుంటా చేతికి ఇవ్వబోయే థమ్స్అప్ గ్లాసు కింద వారేసి కింద పడ్డ గ్లాసులది థమ్స్అప్ అంతా అన్న ముఖం మీద పడ్డది. గిదేనా మీరు ఇచ్చే విలువ? గిదేనా నాకు మర్యాద అని రజని మీద కోపానికి వచ్చి కొట్టి తీసుకొని పోయింది. అయ్యో జరిగిందంత జరిగినాక ఇప్పుడు అయ్యో అనుకుంటే ఉన్నది. భవాని అసలు ఏమైంది ఎరికే నానే? మన ఎద్దు ఇంకా రాజనంలో బయలుపడ్డదట. ఫోన్ చేసాడు, అందుకనే నేను ఎగురుతాం ఉరుకుతి. 4-5 తీసుకోపోయి దాన్ని బయటికి తీసిన. ఇదేమన్నా కావాలని చేసి నానే ఎద్దు బయలుపడ్డంతో నా పానం కలుపు అన్నది. అయ్యో ఇప్పుడు ఎట్లున్నది మరి ఎద్దు?
తీసినాం బయలకెళ్ళి బయటకు తీసినాం కానీ నువ్వు కావాలని చేయలేవు కానీ అన్న దృష్టిలో నువ్వు కావాలని చేసినావని పడిపోయింది. మరి నువ్వేం చేసినావే అనుభవంగా ఆగబట్టద్దా? నేను ఎంత చెప్తే ఉన్నది, నా మాట లెక్క అయ్యాక రజని తీసుకొని పోయిండు. నా బాధలో నేనుంటే బావా ఏమనుకున్నాడో ఏమో. రజనీ, ఫైనాన్స్లో అర్జెంటుగా పైసలు కట్టాలి. వాడు ఇంటికి వస్తాడు ఇప్పుడు కట్టకపోతే. నీ మీదున్న బంగారం తీసియు, అవి ఊదబెట్టి ఆ ఫైనాన్స్లో కడతా, మళ్ళీ తర్వాత నీకు తీసుకొచ్చి చేపిస్తా. నేను ఇయ్యా, ఇది మా అన్న నాకు ఇష్టంగా వేయించిండు. నువ్వు ఏదైనా అప్పు తెచ్చుకొని పట్టుకో. నాకు అర్జెంట్ ఉందంటే మీ అన్న ముచ్చడి తీస్తావేందా? నాకు అర్థం కాదు ఇప్పుడు. అరే అర్జెంట్ ఉంటే నేను అప్పు తెచ్చుకొని పట్టుకో. ఈ బంగారం ఏమంటే ఊళ్ళో ఇజ్జత్ పోతుంది, వాడి ఇంటికి వచ్చి తాళం ఎత్తాడు ఇప్పుడు. వేసుకొని పో. నా కోసం చేసినావా అప్పు? ఏ చెప్తా అర్థమైతే అయ్యో అయ్యో, నా ఇజ్జత్ ముఖ్యమా నీ అన్న ముఖ్యమే? నువ్వు చేయించిందా ఏమన్నా? నువ్వు చేసింది ఏం చేసింది? నా ఇంటికి వచ్చానంటే నాదే నాదే అది. నీ సంగతి ఇప్పుడు కాదే, వచ్చినాక చెప్తా. అర్థం లేని దానికి నన్ను కొట్టినావు కదా. ఆగు, నీ ఇంటికాడ నేనెందుకుంటా, నువ్వే ఉండు. భవానీ నీళ్ళు ఎత్తన్నాయానే? అత్తున్నాయి. ఏమేం చెల్లె ఎందుకు ఎడుతున్నావురా? నేను బావతో మాట్లాడుతుంది, నువ్వు వీడు. ఏడవక రజని, అన్న పోయి మాట్లాడుతా అన్నాడు కదా, ఎందుకు గంత ఆనం బాధపడుతున్నావు? ఊకో. నేనెంత అద్దు అన్నా కానీ వినకుండా కొట్టి మరీ గుంజుకపోయిండు వదిలే. ఏ కోపమో నీ మీద తీసిండు. ఊకో, ఏడవకు. వదిలే, ఇక్కడ చెల్లి పోయిన సంది నన్ను యూత్తనే ఓర్చింది లేదు. అన్న ముచ్చట తీస్తే చాలు వట్టిగానే కోపానికి వస్తాడు. ఈ బంగారం నువ్వు చేయించిందా, మా అన్నిట్టం కొద్ది ఏంచిండరుతోనే మీ అన్న ముఖ్యమా నేను ముఖ్యమా, ఆ ముచ్చట ఎందుకు తీస్తున్నామని అట్టిగానే ఎట్లా పడితే కొట్టిండు. అగ్గి మీద కుక్కిలో అవుతాడు అన్న పేరు తీస్తేనే. ఆ రోజు మీ అన్నయ్య చేసిన పనికి ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపమే నువ్వు దిత్తున్నట్టున్నాడు. నువ్వేం బాధపడకు, అన్న మాట్లాడుతా అన్నాడు కదా. భవానీ ఆ ఇంట్లోకి పోదాంపా, అన్న విత్తుండు. ఏమే ఏడికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు చెప్పని చేయండి. నీ ఇష్టమా అచ్చుడికి? అంతా నీ ఇష్టమా? ఏంది చెప్పేది వచ్చేది? ఎట్లా అట్నే కొట్టినావు? మళ్ళీ నీకు చెప్పినావన్నా
ఆయన ఏడికి వచ్చినా అని మాట్లాడుతున్నావు. నేనేమన్నా పరాళ్ళ ఇంటికి వచ్చినా, నా అమ్మగారి ఇంటికి వచ్చినా తప్ప? నాకు విలువ లేదు దగ్గర. నువ్వు వచ్చేదేంది? ఈడు ఏమున్నది? నువ్వు వచ్చే కారణం ఏంటి చెప్పు నాకు. ఏంటిది? అవసరం లేదు నడు. ఏమన్నారు వాళ్ళు నిన్ను? అవసరం లేదన్నప్పుడు చెప్పినప్పుడు నువ్వు వస్తావా రావా నడు. నేను రాను. అయ్యో బావా గంటగానే కోప్పడుతుందండి. దా ఇంట్లోకి ఉందా, ఇంట్లోకి అయితే మాట్లాడిందా బావ. ఏడికి వచ్చేది నాకు ఈ మర్యాద లేదు. నేనేం అవసరం ఏడికి వచ్చేది? అయ్యో ఎందుకంటే ఎగిత పడుతున్నావు అన్న, జర ఒప్పుకోవట్టు, కోపానికి రాకు, లోపలికోదన్నా. మీరు చేసే పనికి నేను నీకు ఓపిక పట్టన్నా? సాలు నేను పట్టిన ఓపిక మస్తు పట్టిన నేను. సాలు అవసరం లేదు నడివే. నేను రాను. బావా నాదే తప్పు, నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఇంట్లోకి ఉందా, ఇంట్లోకి మాట్లాడుకున్నా. ఏంది ఇంట్లోకి వచ్చే నడు. చేసిందంతా చేసి ఇంకా మళ్ళీ ఇంట్లోకి రమ్మంటున్నావా? ఆనాడే అర్థమైంది థమ్స్అప్ నా మీద పోసింది. అర్థం కాలేదా? ఏ నడివే. ఇంకేంది ఈడు ఉండేది? నడివే. ఆగన్నా, నీ దండం పెడతా, జర ఒప్పుకోవట్టు, నేను చెప్పేది నువ్వు. ఆనాడు థమ్స్అప్ ఈయన కావాలని మీద పోయలేదు. ఆనాడు ఎద్దు బాయిలో పడ్డదని ఫోన్ రాగానే ఆయన ఎగిరితంగా వేయండు. నీకు ఎప్పుడు తక్కువ చేసినామన్నా, నీకు ఎప్పుడు విలువ ఇయ్యలేదు. ఎప్పుడైనా తక్కువ చేసినావు నీకు, అది కావాలని చేయలే బావా. ఎద్దు పడ్డది, యాగం ఆగలు ఉరికినా, ఏమనుకోకు బావా. వదిలి, నువ్వు ఎంత బదిలన్నా ఆ మనిషికి అర్థం కాదు. కోపాడు కొట్టుడు ఒకటే తెలుసు కానీ అర్థం చేసుకున్నాడు తెలియదు. అవే రాజన్, ఈ మాట ఏంటో నాకు ఇంటికానే చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. ఆ మాత్రం తెలియలేదా నాకు? నాకు కూడా ఆ ముచ్చట ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. అయినా మనిషికి గంత కోపం ఎందుకు? ఎట్ల పడితే అట్నే కోపాడు, ఎట్ల పడితే అట్నే కొట్టుడా? నేను వచ్చినప్పుడే చెప్పిన తాగబోకురి అని. తాగిన తిక్కలా ఎట్ల పడితే అట్నే మాట్లాడి కోపం కొద్ది గుంజుకపోయి కొట్టుడు తిట్టుడాయే. అప్పటి నుంచి అదే మనసులో పెట్టుకొని నీ మీద కోపాన్ని నా మీద తీసిండు. ఇది మా అన్నయ్య ఇచ్చిన బంగారం అని చెప్పినా కూడా ఈయనకుంటా ఎట్లా పడితే అట్నే కొట్టి బంగారం గుంజుకపోయిండు. ఆ రోజు చేతికిచ్చే థమ్స్అప్ కింద పడ్డదని కోపానికి వచ్చింది నేను. ఆ రోజు ఎద్దు బాయల పడ్డదని నాకేం తెలిసే రజని? నేనేమన్నా కావాలని చేసిన చెప్పు? చెల్లె సంవత్సరం ఉన్నప్పుడు బాధలు అత్తైపోతాయిరా. బావా ఏదో తొందరపాటు అట్లా చేసిండు కావచ్చు, కానీ నువ్వు ఏడవకు. బంగారం ఏముందిరా, బావా చేపియకపోతే నేను చేపిస్తుంది. నేను లేనా చెల్లె? నిన్ను మీ అన్న మీద కోపంతో కొట్టలే, పైసల మీద టెన్షన్ తోటి వేస్తే ఒక దెబ్బ వేసిన. ఏమోయ్ మీ చెల్లె బంగారం ఏం అమ్ముకోలే నేను. ఒక నెల వరకు తీసుకొచ్చి మళ్ళీ మీ చేతిలో పెడతా. నేనేం అమ్ముకోలే బంగారం. అయ్యో బావా బంగారం ఏముందే చెల్లె, మీరిద్దరు మంచి కూడా మాకు అదే చాలు. పరి ఇంట్లోకి పోదాం పరి. మా బావ చెల్లెదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసిరు కదా వీడియో ఎట్లా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గట్టి గట్టురి. బాయ్.